ఆఖరిగా ప్రార్థన చేస్తున్నామండి. ముందుగా కొద్దిగా 2 మాటలు చెప్తాను. ఇప్పటి వరకు చాలా మంచి విషయాలు, మంచి భోజనం కూడా పెట్టాడని నాకు అనిపిస్తుంది. నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి. ఏంటంటే అది మనందరికీ కూడా ఇప్పుడు సీరియల్ ప్రకారంగా ఈ వారం ఇద్దరు పాఠాలు చెప్పాలని ఒక నియమం ఉంది కదా. ఆ నియమం ప్రకారంగా మనందరం సిద్ధపాటు కలిగి ఉంటున్నాం. ఒకవేళ ఎవరైనా మరి ఆ పాఠానికి రాలేని పరిస్థితి ఉన్నప్పుడు, నేను ఈరోజు రాలేకపోతున్నాను, పాఠం చెప్పవలసిన బాధ్యత నాకు ఉంది కాబట్టి దీన్ని ఎవరైనా చెప్పడానికి మరి కోటేశ్వరరావు గారికి ఫోన్ చేసి చెప్పినా, ఇంకెవరికైనా పురమాయించుకున్నా అది చాలా బాగుంటుందండి. సడన్గా ఇవాళ ఎవరు రాలేదు, నాకు చాలా బాధేసింది. ఏంటంటే ప్రతి ఒక్కరు నాతో సహా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, టైం ట్రైన్ ప్రకారం చెప్తున్నాం సరే, ఒకవేళ చెప్పలేని పరిస్థితి వచ్చినప్పుడు, అవతల మనిషి చెప్పవలసిన మనిషి రానప్పుడు ఒక మాటను తీసుకొని, ఒక వచనాన్ని తీసుకొని 4 మాటలు అతనికి సహకారంగా మనం ఒక మాట 4 మాటలు చెప్పగలిగే జ్ఞానాన్ని, స్థితిని మనం సంపాదించుకోవాలండి. నేను ఒక్కడనే చెప్పాల్సి వస్తుంది, ఒక్కడనే చెప్తే ఫీల్ అవుతారేమో బావా అని చాలా అడిగితే నాకు చాలా ఇదిగా అనిపించింది. కానీ మంచి వాక్యాన్ని మనకి ఈరోజు నేర్పించాడండి. ఆహార విషయం కాడి నుంచి అన్ని ఈ విషయాలు కూడా ఎక్కడ చెప్తారండి. మనకి ఆరోగ్యం కూడా కావాలి. దేవుని పనిలో ఉంటున్నాం, దేవునిలో బ్రతుకుతున్నాం అంటే మనకు ఆరోగ్యం కూడా కావాలి. పిల్లల విషయాల్లో అంత జాగ్రత్త తీసుకుంటున్నారు అంటే మరి మనకు కూడా తల్లిదండ్రులుగా మనకు కూడా చాలా ప్రోత్సాహం వాళ్ళకి ఇవ్వాలండి. కోటేశ్వరి చెప్పింది, ఏం చెప్పింది? ఆవు పులి కదండి, దాంట్లో ఒక నీతి ఉంది. ఆ నీతి ప్రకారం కాదు, అదొక నీతి. క్రైస్తవులకు ఉండవలసిన ఒక నీతి. కరెక్ట్గా మాట్లాడాలి, చెప్పిన మాట ప్రకారంగా చెయ్యాలి, ఇస్తారంటే ఇవ్వాలి, ఎవరంటే ఇవ్వకూడదు అన్నట్టుగా ఉండాలి. పులి దగ్గరికి ఆవు వచ్చిందండి. అంటే పులి పట్టుకొని చంపేస్తానికి సిద్ధపడింది. పడినప్పుడు ఆవు రిక్వెస్ట్ చేస్తుంది, ఏమంటుంది? నేను ఎట్టాగో నీకు ఆహారంగా మారిపోయాను, నీకు చిక్కిపోయాను కాబట్టి ఈ సందర్భంలో నేను ఒక చిన్న పిల్లని కన్నాను. అదేంటంటే నేను చదువుకున్నప్పుడు వచ్చిందండి ఒక పద్యం, మునుమున పుట్టి నాకు ఒక ముద్దుల పట్టి అతండు పుట్టి 7-8 నాళ్ళాయే పూరియా మేయజారడే జని కడుపార చనుగుడిపి చెయ్యరవచ్చదన్ పోయి రమ్మని సుకృతంబు గట్టుకొనవన్న దయాగుణములు ముల్ల సిల్లగన్ అని చెప్పిందండి. మునుమును పుట్టి నాకు ప్రాయదాయపడుతుందండి ఆవు. మరి పెద్ద పులి ఏమంటుంది దానికి? అనప్పుడు పుండరీక అపహాస్యము చేసి, అప్పుడు పుండరీకుడు అంటే పెద్ద పులి అపహాస్యము చేసి, ఇదేమి గోవ నన్నిట్లు బేల్పరచి అంటే నన్ను మోసగించి ఆత్మజుడున్న కడకేకి సత్వరంబుల కనుజంచి నంటే విధి పోలినే చెప్పడి వారు చెప్పినన్ వినడి వారికి నాకు వివేకంబు పుట్టదే ఇంత ఏటికిన్. నేను అంత అమాయకులుగా కనిపిస్తున్నాను అన్నట్లుగా పులి అంటుందండి, నేను తిరిగి వస్తాను, నా దూడకు పాలిచ్చి మళ్ళీ వస్తానంటే నమ్మేయడానికి ఎంత పిచ్చిదన్నా, ఇంత అమాయకున్నా, చెప్పేవాళ్ళు నువ్వు చెప్తున్నావు కానీ వివేకంబు పుట్టదే, వినడి వారికి నాకు అంత మతిలేదా అన్నట్లుగా అన్నీ కూడా అంగీకరించిందండి. అంగీకరించిన తర్వాత అంగీకారానికి తగినట్లుగా ఆవు చెప్పిన మాట ప్రకారంగా వెళ్ళి పాలిచ్చి అన్ని బుద్ధులు చెప్పి మిగతా ఆవులకి తన పిల్ల గురించి చెప్పి మళ్ళీ పులి దగ్గరికి వచ్చినప్పుడు ఆ పులి ఆవుని చంపేస్తుందంటారా? చంపదండి. నీతి అండి అది. ఆ నీతి కార్యం నచ్చిందండి. నీకు వద్దు, నేను చంపలేకపోతున్నాను, నిన్ను ఆహారంగా నేను తీసుకోను, వీళ్ళంత నువ్వు నీతి కనపరిచావు కాబట్టి ఆ నీతి మనకు ఉండాలని పిల్లలుగా మన అందరం కూడా తల్లిదండ్రులుగా వాళ్ళకి చెప్పవలసిన ప్రతి నీతి మాట చెప్పితేనే, ఇక్కడ నేర్చుకున్న దానికి మన ప్రోత్సాహం కూడా ఉంటేనే వాళ్ళు భవిష్యత్తులో మంచిగా దేవుళ్ళు ఎదిగే పిల్లలుగా మనం ఉంటాం. వాళ్ళని బట్టి మనము దేవుడు కూడా సంతోషిస్తారండి. అటువంటి మంచి అవకాశం ఇక్కడ పిల్లలకి దొరికింది కాబట్టి ప్రతి ఒక్కరు పిల్లల విషయంలో బైబిల్ మాటలు చదువుకుంటున్నారు సరే, చదువుతో పాటు దేవుని జ్ఞానం
చదువుల్లో దేవుడి జ్ఞానం ఉండదండి, లోక జ్ఞానం ఉంటుంది. లోక జ్ఞానం ఈ జీవితం కోసం, ఈ భూమి మీద 60-70 సంవత్సరాలు బతకడం కోసం లోక చదువులు, పరలోకం వెళ్ళటం కోసం బైబిల్ జ్ఞానం, ఆత్మీయమైన చదువు, ఆత్మీయమైన జ్ఞానం. నీతి క్రియలు ఎలా మనం నేర్చుకోవాలండి? అనుభవపూర్వకంగా నేర్చుకోవాలంట. నీతి క్రియలు ఎలా నేర్చుకోవాలి? నీతి క్రియలు మనం చేసి నేర్చుకోవాలి. అదే పాపానికైతే పాప విషయంలో అనుభవంతో. బైబిల్లో పాపం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, దేవునికి మరి ఇష్టలు కాకుండా బతికిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితాలను బట్టి మనం పాపానికి దూరంగా ఉండి అనుభవంతో నేర్చుకోవాలని చెప్పాడు. అలాగే మారు మనసు, మనందరికీ మారు మనసు వచ్చిందంటారా? మళ్ళీ సందేహం వచ్చేస్తుంది. ఈ పాట విన్నాక సందేహం వచ్చేస్తుంది, మనందరికీ మారు మనసు వచ్చిందంటారా? ఎవరికి వాళ్ళే. మొన్న చెప్పాను నేను పాఠంలో, భార్య భక్తి భార్యదే, భర్త విశ్వాసం భర్తదే. ఒకళ్ళ భక్తి ఒకళ్ళ పరలోకం తీసుకెళ్ళదండి. నేను భక్తిగా ఉన్నాను, నా పిల్లలు పరలోకం వెళ్తారంటే కుదరదు. వాళ్ళకు కూడా నువ్వు భక్తి నేర్పించి వాళ్ళు దేవుళ్ళు నడిపిస్తేనే వాళ్ళు పరలోకం వెళ్తారు. కాబట్టి ఎవరి నీతి క్రియలు వాళ్ళే దేవుడు చూస్తున్నాడండి, ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. మారు మనసు అనేది కూడా దేవుడికే తెలుసు, మనకి తెలుసు. వాక్యాన్ని బట్టి మారు మనసు కలిగిన ఫలాలు మమ్మల్ని ఏం చేయాలి? మారు మనసుకు తగిన ఫలాలు ఏమన్నాడు ఆయన? పాపాన్ని గుర్తించాలి, గుర్తించిన తర్వాత ఒప్పుకోవాలి, ఒప్పుకున్న తర్వాత విడిచిపెట్టాలి, విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ దేవునితో కొనసాగాలి. ఇదంతా కూడా మారు మనసుకు సంబంధించిన పాఠం అని చెప్పాడు. కాబట్టి ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి మాటలు, ఇంత మనము తగిన మారు మనసుకు తగిన ఫలాలు పొంది మనం అందరం కూడా పరలోకం వెళ్ళాలి. కాబట్టి ఇంత భక్తి జరిగిస్తున్న మనము పరలోకం మిస్ అయిపోయామంటే మాత్రం చాలా భయంకరమైన పరిస్థితి, ధనవంతుడున్న వేదనకరమైన పరిస్థితి. పాతాళం అనే పాట ఒకటి నేను ఇవాళ రాసి చెప్దామని అనుకుంటున్నానండి. అది 4 రోజులు రాసుకుంటాను, చెప్దాం అనుకుంటున్నాను. ఆ పాతాళం అనేది చాలా భయంకరంగా ఉందండి, చాలా భయంకరం అండి, సామాన్యమైనది కాదు. అటువంటి పాతాళ లోకంలో నరకం, అటువంటి ప్రాంతాల్లోకి మనం వెళ్లకుండా పాతాళ లోకంలో ఉన్న పరదేశకి వెళ్ళాలి, నీతివంతులు ఉన్న ప్లేస్కి. అక్కడికి వెళ్ళి తర్వాత యేసుక్రీస్తు రాకడతో మనం అందరం కూడా పరలోకానికి వెళ్ళగలగాలి. అటువంటి స్థితిలో మనం దేవుల్లో ఎదగాలని కోరుకుంటూ మరి ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు నాయన నీ కుమారుడు మన కోటేశ్వరరావు గారు చాలా విషయాలు, హెచ్చరికలతో కూడిన విషయాలు తండ్రి, మారు మనస్సు తగిన ఫలాలు అనేవి నాయన ఎలా ఉంటాయో, మేము ఎలా ఉంటే మారు మనసు కలిగిన వారంగా చిన్న బిడ్డల స్వభావం అనేది మాకు రావాలని చెప్తున్నావు తండ్రి. అటువంటి స్వభావం మాకు రావాలి అంటే ఇది చాలా చాలా కష్టతరంగా అనిపిస్తుంది. కానీ అలా వస్తేనే మారు మనసు తగిన ఫలాలు మీరు ఫలిస్తేనే పరలోకం అని మీరు చెప్తున్నారు. కాబట్టి అటువంటి మనస్సు, అటువంటి స్వభావం నీ సన్నిధిలో నీ జ్ఞానంతో మేము సంపాదించుకొని జ్ఞానవంతులుగా దీన మనస్సు కలిగి విశ్వాసంలో అబ్రహాము బిడ్డలుగా మేము నాయన కొనసాగుతూ నీ నామానికి మహిమ కలిగేటట్లుగా మేము బ్రతుకుతూ మేమందరము కూడా మా ఆత్మను రక్షించుకునే ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించే భాగ్యము ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ కుమారుడు, మా రక్షకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సావాసము సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్.